రైతులకు ఏంది దళితులకు 3 ఎకరాలు అన్నాడు కేసీఆర్ నెరవేర్చిండా? కొంతమందికి ఇచ్చిర్రు, లాస్ట్ వరకే కొట్టిండు. ఏమిచ్చిండు? ఫస్ట్ స్టార్టింగ్ 10 ఊర్లకు కలిపితే ఒక తాడు ఇవ్వలేడు. నేను చెప్తా 10 ఊర్లకు ఏదో ఒక ఊర్లో ఒక్కరికి 3 ఎకరాలు, 3 అన్న తాడు 2 ఎకరాలు ఇచ్చిండో లేడో కూడా తెలియదు. ఇంకా వేరేంది దళిత బంధు అని చెప్పిండు. దళిత బంధు ఎవరికి ఇచ్చిండు? చిన్న చిన్న ఊర్లు చూసి చిన్న చిన్న ఊర్లు ఇచ్చారులే. ఎంత తెలివిగా ఇచ్చినా ఒక ఊర్లో 10 మంది ఉంటే ఒక్కరికి ఇస్తే మిగతా 9 మంది తన్నారా? అదే దళిత బంధును మంచిగా ఆ 10 మందికి 10 లక్షలు ఒక్కరికి ఇచ్చే 10 మందికి లక్ష నోటివి బోలొద్దన్నారు. నేను ఆ 10 మంది సంతోషపడతారు కదా. మీకు తెలిసి దళిత బంధులో వచ్చిన వాహనాలు కానీ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు అంటారా? అన్ని అందులో డూబే వాళ్ళ మనుషులు వాళ్ళని నిరూపించి అదేదో షో పిటప్ చేసిర్రు. అందులో కూడా స్కామ్ జరిగింది. అది కరెక్ట్ సర్వే చేపిస్తే, ఎంక్వైరీ చేపిస్తే, సిబిఐని పెడితే ఖచ్చితంగా బయటపడతారు. అందులో కూడా మొత్తం మాఫియా జరిగింది. మొత్తం జరిగింది, కంపల్సరీ జరిగింది. అది కూడా రైతులకు ఏంది దళితులకు 3 ఎకరాలు అన్నాడు కేసీఆర్ నెరవేర్చిండా? కొంతమందికి ఇచ్చిర్రు, లాస్ట్ వరకే కొట్టిండు. ఫస్ట్ స్టార్టింగ్ 10 ఊర్లకు కలిపితే ఒక తాడు ఇవ్వలేడు. నేను చెప్తా 10 ఊర్లకు ఏదో ఒక ఊర్లో ఒక్కరికి 3 అన్న తాడు 2 ఎకరాలు ఇచ్చిండో లేడో కూడా తెలియదు. ఇంకా వేరేంది దళిత బంధు అని చెప్పిండు. దళిత బంధు ఎవరికి ఇచ్చిండు? చిన్న చిన్న ఊర్లు చూసి చిన్న ఊర్లు ఇచ్చారులే. ఎంత తెలివిగా ఇచ్చినా ఒక ఊర్లో 10 మంది ఉంటే ఒక్కరికి ఇస్తే మిగతా 9 మంది తన్నారా? అదే దళిత బంధును మంచిగా ఆ 10 మందికి 10 లక్షలు ఒక్కరికి ఇచ్చే 10 మందికి లక్ష నోటివి బోలొద్దన్నారు. నేను ఆ 10 మంది సంతోషపడతారు కదా. మీకు తెలిసి దళిత బంధులో వచ్చిన వాహనాలు కానీ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు అంటారా? అన్ని అందులో డూబే వాళ్ళ మనుషులు వాళ్ళని నిరూపించి అదేదో షో పిటప్ చేసిర్రు. అందులో కూడా స్కామ్ జరిగింది. అది కరెక్ట్ సర్వే చేపిస్తే, ఎంక్వైరీ చేపిస్తే, సిబిఐని పెడితే ఖచ్చితంగా బయటపడతారు. అందులో కూడా మొత్తం మాఫియా జరిగింది. మొత్తం జరిగింది, కంపల్సరీ జరిగింది. అది కూడా